లక్ష్మికి అప్పుడే పెళ్ళేమిటి మామయ్య గారు? మీరు తొందరపడుతున్నారేమో. నిజంగానే తొందరపడుతున్నానమ్మా. దానికి పెళ్ళిడు దాటిపోతుందని కాదు, నా ప్రయాణం దగ్గర పడుతుంది. అలా అనకండి మామయ్య గారు. వెంకయ్య కొడుకులు తండ్రి పోయాక వాళ్ళ చెల్లి పెళ్లి గురించి ఎంత హీనంగా మాట్లాడుకున్నారో నా చెవుల్లో ఇంకా మారు మోగుతున్నాయమ్మా. నా బిడ్డ కాగతి పట్టకూడదు. నా కళ్ళ ముందే నా లక్ష్మి మహాలక్ష్మిలా అత్తవారింటికి వెళ్ళిపోవాలమ్మా. అందుకే ఓ మంచి సంబంధం చూశాను. ఈ పెళ్లి గురించి పిల్లలందరితో మాట్లాడాలి. వాళ్ళ ఆఫీసు నుంచి రాగానే నాకు కబురు పెట్టమ్మా. ఏమిటి నాన్నగారు? మన లక్ష్మికి ఒక సంబంధం చూశాను. పెళ్లి కొడుకు ఎవరు నాన్నగారు? గాంధీ బొమ్మ దగ్గర కొత్త మేడను చూశారు, రంగారావు గారని. వాళ్ళ అబ్బాయి మోహన్ చికాగోలో డాక్టర్ గా మంచి ప్రాక్టీస్ చేస్తున్నట్ట. పెళ్లి చేసి పంపించేద్దామని వాళ్ళ నాన్నగారు రప్పించారు. 15 రోజుల్లో పెళ్లి చేసుకుని పిల్లని తీసుకుని వెళ్ళిపోతారట. అంటే మన లక్ష్మి త్వరలో అమెరికా వెళ్ళిపోతుంది అనమాట. గుడ్. ఇంతకీ లక్ష్మి ఎక్కడా? ఛాన్స్. ముహూర్తం కూడా చూడమని శాస్త్రి గారికి చెప్పాను. ఈ నెల 27 బాగుందన్నారు. ఈ 27 ఏ ఈ 27 చేయలేమనే? చేతిలోనే డబ్బు ఉండాలి కానీ ఈ రోజుల్లో గంటకు 16 పెళ్లి చేయొచ్చు. పెళ్లి ఏర్పాట్లు అవి మేము చూసుకుంటాం నాన్నగారు. ఆ బాధ్యత మాకు వదిలేయండి. బాధ్యత అందుకోవడమే కాదయ్యా, భారం కూడా పంచుకోవాలి మీరు.